హాయ్ అండి. ఈరోజు చికెన్ కర్రీ ఎప్పుడు చేసుకునే విధంగా కాకుండా మనం వెరైటీగా చేసుకుందాం. ఒక హాఫ్ కేజీ చికెన్ శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు కళాయి పెట్టుకొని పచ్చిమిర్చి ఒక 5 కట్ చేసి వేసుకున్నాను. అలాగే చికెన్, కొత్తిమీర, కారం వచ్చేసి ఒక 3 స్పూన్లు యాడ్ చేసుకున్నాను. పసుపు కొంచెం, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ యాడ్ చేసుకున్నాను. అలాగే సాల్ట్ కూడా 1 స్పూన్ యాడ్ చేసుకొని నూనె కూడా కర్రీకి సరిపడా వేసుకొని బాగా కలుపుకొని ఇక అదే ప్యాన్ని స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టేసి లాస్ట్కి టమాటా కూడా యాడ్ చేసుకొని 10 మినిట్స్ మూత పెట్టి లో ఫ్లేమ్లో కుక్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి కలదిప్పుకొని గరం మసాలా కొంచెం యాడ్ చేసుకొని కొంచెం వాటర్ వేసుకొని ఒక 10 మినిట్స్ కుక్ చేసుకోవాలండి. అంతే. మనం ఎప్పుడు చికెన్ చేసుకున్నా కానీ పచ్చిమిర్చి, ఉల్లిగడ్డలు తాలింపులో వేసుకున్న తర్వాత మ్యాగ్నేట్ చేసిన చికెన్ యాడ్ చేసుకొని లాస్ట్కి టమాటా, కొత్తిమీర, గరం మసాలా వేసుకుంటాం. కానీ ఇవన్నీ మనం ఈరోజు మొత్తం కలిపే ప్యాన్లో పెట్టుకున్నామండి. చాలా ఈజీగా అయిపోయింది. కర్రీ కూడా చాలా టేస్ట్గా ఉందండి. రసం అనేది మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి. గరం మసాలా కూడా ఇంట్లోదేనండి. హాఫ్ కేజీకి సరిపడా కొంచెం వాటర్ యాడ్ చేసుకున్నాను. ఇది మొత్తం ఉడికేసరికి కర్రీ అనేది దగ్గరకు అవుతుందండి. రసం అయితే చాలా టేస్ట్గా ఉందండి. మీరు కూడా ఇలా ట్రై చేయండి. ఇలా మా అమ్మగారు ఎప్పుడూ చేస్తూ ఉంటారండి చికెను. నేను అనుకుంటా ఎలా ఉడుకుతాయమ్మా అమ్మ ఇవన్నీ అంటే, లేదు ఉడుకుతాయి, ట్రై చేయని చెప్పిందండి. నేను ఇది 3rd టైం చేయడం. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంది. మీరు కూడా ఇలా ట్రై చేయండి. మన ఛానల్ కంటెంట్ నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ అన్నీ కూడా లైక్ చేయండి. మీ సపోర్ట్ ఉంటేనే నా ఛానల్ అనేది మానిటైజేషన్ అవుతుందండి. చాలా హార్డ్ వర్క్ చేస్తున్నాం. సో ప్లీజ్ సపోర్ట్ అవర్ ఛానల్. రెసిపీ ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి. మీరు కూడా ఇలాగే ట్రై చేయండి. సింపుల్ ప్రాసెస్లో ఎప్పుడు చేసుకునే విధంగా కాకుండా జలుబు, దగ్గు అలాంటి టైంలో చాలా బాగుంటుందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.